నమస్తే వెల్కమ్ టు TV49 న్యూస్. అంగన్వాడీ సెంటర్లో పాలు గుడ్డు ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయి చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురైన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో బుధవారం అంగన్వాడీ సెంటర్లో చిన్నారకి పెట్టిన పాలు గుడ్డు మధ్యాహ్న భోజనం తిని 8 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సాయంత్రం నుంచి వాంతులు విరోచనాలు కావడంతో స్థానికంగా ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నలుగురిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంగన్వాడీ సెంటర్ 3 నందు మొత్తం 16 మంది విద్యార్థులు కాగా నిన్నటి దినం 14 మంది హాజరయ్యారు. వీరిలో 8 మందికి అస్వస్థకు గురయ్యారు. నా పేరు లీలావతి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నంద్యాల. సో నిన్న నైట్ నాకు 9:30కి పిల్లలు ఇలా మిట్టకందాల గ్రామంలో 3వ అంగన్వాడీ సెంటర్ పరిధిలో 8 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారనేసి వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయని నాకు సిడిపిఓ ద్వారా సమాచారం అందింది. వెంటనే అలర్ట్ చేసి పిల్లలందరినీ కూడా మన ఆత్మకూరుకి మంచి చికిత్స కోసం పంపడం జరిగింది. వెంటనే మన జిల్లా కలెక్టర్ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు డిఎంఎన్హెచ్ఓ గారు కూడా పర్సనల్ మానిటరింగ్ ద్వారా పిల్లల్ని రైట్ టైంలో మనము హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. మనకి సిహెచ్సి ఆత్మకూరులో 4 పిల్లలు ఉన్నారు. ఇక్కడ వామిక హాస్పిటల్లో 3 పిల్లలు ఉన్నారు. ఒకరు నందికొట్కూరులో ఉన్నారు. సో ఇప్పుడు నేను అందరూ అంగన్వాడీ సెంటర్ విజిట్ కూడా వెళ్ళడం జరిగింది. దేని ద్వారా ఇది జరిగింది అనేది రీజన్స్ ఇంకా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాము. విచారణ జరుగుతోంది. కలెక్టర్ గారు ఫుడ్ కంటామినేషన్ ఏమైందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను పంపడం జరిగింది. వాటర్ కంటామినేషన్ అయిందా అని ఆర్డబ్ల్యూఎస్ టీమును పంపడం జరిగింది. సో మేము కూడా వాళ్ళతో పాటు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో వాళ్ళంతా శాంపుల్స్ కలెక్ట్ చేశారు. వాటర్ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు డాక్టర్ గారు వాళ్ళ స్టూల్ శాంపుల్ కూడా కలెక్ట్ చేశారు కల్చర్ పంపడానికి కోసం. పిల్లలైతే ఇప్పటికి స్టేబుల్గా ఉన్నారు, ఫైన్ అయ్యారు, మంచి చికిత్స అందించారు డాక్టర్స్ అంతా. సో మేము రీజన్స్ ఏం జరిగిందో కారణాలు కనుక్కొని దాని మీదట ఎవరైతే బాధ్యులైతారో వాళ్ళపైన మన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనకు పాములపాడు మండలము మిట్టకందాల గ్రామం నుండి అంగన్వాడీ సెంటర్లో చిన్నపిల్లలు కొద్ది కలుషితమైన ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్ అయ్యి పిల్లలు రాత్రి 9:30 గంటలకు మన హాస్పిటల్లో 4 చిల్డ్రన్స్ అడ్మిట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు వాంతులు వేదులతో మన హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాము. 4 చిన్నపిల్లలకు కూడా చిన్నపిల్లల వైద్య నిపుణుల ద్వారా వైద్య చికిత్సను అందించడం జరుగుతుంది. పిల్లలు ఇప్పుడు కండిషన్ వాంతులు వేదులు తగ్గడం జరిగింది. వామిటింగ్స్ కూడా కంట్రోల్ అయినాయి. పిల్లలు 4 కూడా స్టేబుల్గా ఉన్నారు. ఈ పిల్లల్లో 4 చైతన్యాన్ని మేలు చేయడం, మిగతా 3 గర్ల్స్ చిన్నపిల్లలు అలేఖ్య, వసుంధర, సంధ్య, ఈ 3 ఆడపిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళ కండిషన్ నార్మల్గా ఉంది. వాళ్లకు ఈ ఫుడ్ కంటామినేషన్ ద్వారా జరిగిన ఇన్ఫెక్షన్ వల్ల ఈ విధమైన వాంతులు వేదులు రావడానికి అవకాశం ఉందన్నట్టుగా మేము అనుకుంటున్నాము. వాళ్ళు యాక్చువల్గా ప్రాథమిక నివేదిక ప్రకారము కంటామినేషన్ అనేది వాటర్ ద్వారా కానివ్వండి లేకుంటే ఫుడ్ ద్వారానే జరిగడానికి అవకాశాలు ఉన్నాయి.
మనం ఈ వాళ్ళ స్టూల్ కూడా కల్చర్ చేసి ఎందుకు ఈ విధంగా ఇన్ఫెక్షన్ సోకిందనేది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు వరకు పిల్లలు బాగా స్టేబుల్గానే ఉన్నారు, వాళ్ళకు వైద్య సేవలు అందుతూ ఉన్నాయి.